ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ క్యాడర్కు గుడ్ న్యూస్. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. వాటితో పాటు పార్టీ పదవులు కూడా ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. ఇక కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదని క్లారిటీ ఇచ్చారు హరీష్ రావు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదని తేల్చేశారు మంత్రి హరీష్ రావు. సేమ్ టైం నామినేటెడ్ పోస్టులపై గుడ్ న్యూస్ చెప్పారు. దసరా తర్వాత ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై కొన్నాళ్లుగా బోలెడన్ని ఊహాగానాలు షికార్లు చేశాయి. అసెంబ్లీ సమావేశాల్లోనే మార్పులు చేర్పులు చేస్తారని గుసగుసలు చక్కర్లు కొట్టాయి. గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ పలుసార్లు భేటీ కావడం కేబినెట్ విస్తరణ ఊహాగానాలకు బూస్నిచ్చాయి. కేబినెట్ విస్తరణ ఉలికే లేదన్న హరీష్ రావు కామెంట్ తో వ్యవహారం మొదటికొచ్చినట్టయింది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా మహిళలకు ఒక బెర్త్ ఖాయమని అనుకుంటున్నారు. మంత్రుల పోస్టులకు లిస్టు చాంతాడంత ఉంది. తమ ఫీడ్బ్యాక్ తో బయోడేటాల్ని ముఖ్య నేతలకు సమర్పించుకుంటున్నారు లీడర్లు. ఏదోలా కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మహిళా నేతలు కూడా చాలా మందే ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల క్యూ కూడా భారీగానే ఉంది. రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు నామినేటెడ్ కుర్చీలో కర్చీఫ్ వేసేందుకు రెడీగా ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టీఆర్ఎస్ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గతంలో చాలా సార్లు భర్తీ ఉంటుందని వార్తలు వచ్చినా వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి మాత్రం దసరా తర్వాత పక్కా ముహూర్తం ఉంటుందంటున్నారు పార్టీ లీడర్లు. మార్కెట్ పదవులపైనే పార్టీ వర్కౌట్ చేస్తోంది. మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ప్రకటించినా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. మార్కెట్ కమిటీల భర్తీతో చోటామోటా నేతల్ని ఖుషీ చేయొచ్చని ప్లాన్. త్వరలోనే పోస్టులు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ కూడా సిగ్నల్స్ ఇచ్చినట్టు సమాచారం. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసి క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెంచాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. సేమ్ టైం జనంలోకి వెళ్లేందుకు కేసీఆర్ రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత బస్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తప్ప మంత్రులు, నేతలెవరూ నామినేటెడ్ పోస్టుల భర్తీపై కామెంట్ చేయలేదు. ప్రస్తుతం హరీష్ చేసిన కామెంట్స్ క్యాడర్లో జోష్ నింపాయి.